అవుగాని ఏటీఎంలకు పోతురా అనుల మీరు అసలు అవసరం పడతాందా? ఇగో నేనైతే ఒక బొచ్చే రోజులు అవుతుంది. ఒకప్పుడు ఏటీఎం ముంగట లైన్లు కట్టేది. ఇక ఇప్పుడు గవ్వ ఏటీఎంల కాడ ఈ బర్రెలు కుక్కలు అన్నీ రెస్ట్ తీసుకుంటా అన్నాయి. మొన్న మా ఇంటికి పోంగ చూసిన నేను. అసలు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది గిన్నిగానం ఏటీఎంలు అవసరమా అని అనుకుంటా. అయితే ఏటీఎంలు మరుసంటాల కంటే ఎవరికి ఎక్కువ ఉపయోగపడుతున్నాయో ఎరికేనా? చెప్పాలనా? దొంగల కొల్ల హారావంటే మన ఏటీఎం మిషన్లకు వెళ్ళి పైసలు తీస్తలేమని దొంగలు నారాజు అయిపోయి వాళ్ళు మిషన్లను వలగొట్టి మరి ఎత్తుకపోతురు. బ్యాంకోలకు పెద్ద పని అప్పచెప్తురు. అగో సూర్యాపేటలో చూడుర్రి స్టేట్ బ్యాంక్ ఏటీఎంలో ఏమైందో కథ. అయితే సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో స్టేట్ బ్యాంక్ ఏటీఎం ఉన్నది. లోపల మిషన్ అవతారం చూస్తారా ఎట్లున్నదో ఆగో. ఓష్ని మాడి మషైపోయింది కదా. మరి ఇది గట్లెట్లయిందో సీసీటీవీ పెట్టుకొని చూద్దాం ఆగో. ఓర్ దేవుడు, ఇలా అసలు మనుషులా లేకుంటే ఇంకేమన్నానా? చూసినవా, రాత్రి 2:00కల్లా మంచిగా కార్లు వచ్చిర్రు, ఏటీఎం సెంటర్లకు వచ్చిర్రు. ఇక మిషన్కు మంట పెట్టిరు. మొత్తం పావు గంటల మిషన్ కాలిపోయింది. పైసలు పెట్టిన డబ్బా బయటికి వెళ్ళింది, దాన్ని ఎత్తుకపోయిరు. ఆ డబ్బాల 20 లక్షలు ఉన్నాయట. ఇక పోయినోళ్ళు చక్కగా పోకనట, మొత్తం మంట పెట్టిపోయిరు. లాల చేతులిరిగి పోను. అసలైతే ఏటీఎం దొంగలను మనం బొచ్చడు మందిని చూసినాం. చాలా మటుకు పేలైపోయినాయి, పైసలంతా వెళ్ళకపోయేటి. కానీ వీళ్ళు మాత్రం మంచిగా బందోబస్తుగా వచ్చి దానికే మంట పెట్టి పైసల డబ్బని ఎత్తుకపోయారు. పావు గంటలనే 20 లక్షలు కమాయించుడంటే చిన్న ముచ్చట్న. అందుకే కావచ్చు చేసేదందుకు ఎన్ని పనులున్నా గిసోటి దివానా గాలి దొంగతనాలకే దిగబడేది. దొరికితే జైలు, లేకుంటే దర్జా బతుకు. అయితే ఇటు లేకుంటే అటు, ఇట్లనే అనుకుంటా తెగిసురు కావచ్చు కదా.